జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అక్షయ తృతీయ అనగానే బంగారం కొనడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవాలి. కానీ ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. యుద్ధం బ్రేక్ రావడంతో ఒకసారి రైజ్ అయిన ధరలు మళ్ళీ ఫ్లక్చువేట్ అవడం చూసాము. ఈ వారం ప్రారంభం నుంచి చూసుకుంటే ధరలు అనేవి పెరగడం అయితే చూస్తున్నాం. ఒకసారి మనం 2016 ఏప్రిల్లో చూసుకుంటే 10 గ్రాముల బంగారం ధర 29,000 ఉంటే, మరి ఏప్రిల్ 2026కి 1,54,000 మార్క్ దాటేసింది. అంటే గత 10 ఏళ్లలో 435% వృద్ధి నమోదైందని అనుకోవచ్చు. ముఖ్యంగా అక్షయ తృతీయ 2025 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 60% బంగారం ధరలు పెరగడం గమనార్హం. మరి ఒకసారి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్లు 22 క్యారెట్లు 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 18 వరకు చూసుకుంటే, ఏప్రిల్ 9వ తారీఖుని 24 క్యారెట్స్ చూస్తే 234 రూపాయలు తగ్గి 15,148 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 215 రూపాయలు తగ్గి 13,885లో ఉంది. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ 87 రూపాయలు పెరిగి 15,235లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 80 రూపాయలు పెరిగి 13,965కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 11వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 49 రూపాయలు పెరిగి 15,284లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు పెరిగి 14,010కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 12 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 15,284లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,010లో ఉండడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 11, 12 తారీఖులో చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు. 11 తారీఖు 49 మేర పెరిగింది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 45 మేర పెరగడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 13 తారీఖు వస్తే కనుక 24 క్యారెట్స్ 38 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,246లో ఉంటే, 22 క్యారెట్స్ గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 13,975లో ఉంది. ఇంకా ఏప్రిల్ 14వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 147 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,393 చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 135 రూపాయలు పెరిగి 14,110లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 15వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 142 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,535లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 130 రూపాయలు పెరిగి 14,240కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 16వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 22 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,557. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 20 రూపాయలు పెరిగి 14,260కి చేరుకుంది. అంటే 14, 15, 16 తారీఖులో చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ 147 మేర, 142, 22 మేర పెరగడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 135, 130, 20 మేర పెరగడం చూస్తున్నాం. ఇంకా 17 తారీఖు వస్తే కనుక 24 క్యారెట్స్ 60 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,497కి చేరుకుంది. 22 క్యారెట్స్ అయితే గ్రామ్ 55 రూపాయలు తగ్గి 14,205లో ఉంది. ఇంకా ఏప్రిల్ 18 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 81 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,578కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 75 రూపాయలు పెరిగి 14,280కి చేరుకోవడం చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా ఏప్రిల్ 9వ తారీఖును చూస్తే 24 క్యారెట్స్ మీకు 15,148 ఉంటే, ఏప్రిల్ 18వ తారీఖు 15,578కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఏప్రిల్ 9ని 13,885 ఉంటే, ఏప్రిల్ 18 తారీఖు వచ్చేటప్పటికి 14,280కి చేరుకోవడం చూస్తున్నాం. అంటే ధరలు పెరగడం అయితే చూస్తున్నాము. మరి గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి సిల్వర్ ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. సో మరి అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, వెండి కూడా చాలా మంది కొంటా ఉంటారు. ఎందుకంటే బంగారం కొనడానికి బడ్జెట్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి కొంచెమైనా సిల్వర్ అయినా తీసుకోవాలనుకుంటారు. కానీ వెండి కూడా విపరీతంగా పెరగడం అయితే చూస్తున్నాం. గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 9వ తారీఖుని చూడండి, కిలో వెండి 2,60,000లో ఉంటే, ఏప్రిల్ 18వ తారీఖు 2,80,000కి అయితే రావడం చూస్తున్నాం. అంటే వెండి కూడా మెల్లగా పెరగడం అయితే చూస్తున్నాము. ఏప్రిల్ 9 నుంచి 18వ తారీఖు వరకు హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా ఉందో చూద్దాం. ఏప్రిల్ 9వ తారీఖుని చూస్తే 10 గ్రాములు వెండి 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా 1 కేజీ అయితే 5,000 తగ్గి 2,60,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీ 5,000 పెరిగి కిలోకి 2,65,000కి వచ్చింది. ఏప్రిల్ 11వ తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,65,000కు ఉంది. ఇంకా ఏప్రిల్ 12 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీ
2,65,000. ఏప్రిల్ 13 తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా 1 కేజీ అయితే 5,000 తగ్గి 2,60,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 14 తారీఖు 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 కేజీకి 5,000 పెరిగి 2,65,000కి వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ 15 తారీఖు చూసుకుంటే అంటే చూడండి ఏప్రిల్ 9 నుంచి 14 వరకు చూసుకుంటే 2,60,000, 2,65,000, 2,65,000, 65, 2,60,000, 2,65,000 అంటే ఇలానే ఉందండి. 60 నుంచి 65, 2,60,000 నుంచి 2,65,000 మధ్యలోనే ఉంది. 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు చూసుకుంటే ఇంకా 15 తారీఖు నుంచి చూస్తే ఇక్కడ ఫిగర్ మారిపోయింది. 15 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా 1 కేజీ అయితే 10,000 పెరిగి 2,75,000కి వచ్చేసింది. ఏప్రిల్ 16 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా 1 కేజీ ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి 2,75,000 ఉంది. ఇంకా ఏప్రిల్ 17 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, 1 కేజీ 2,75,000. అంటే ఏప్రిల్ 16 తారీఖుని 17 తారీఖుని ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,75,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 18 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీ అయితే కిలోకి 5,000 పెరిగి 2,80,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే అక్షయ తృతీయ కల్లా మరి 3 లక్షల వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా మనం కనబడుతున్నాయి క్లియర్ గా. ఎందుకంటే మెల్లగా పెరుగుతుంది వెండి కూడా, మరి బంగారం పెరుగుతుంది, వెండి కూడా పెరుగుతుంది. మరి అక్షయ తృతీయ రోజు ధరలు కనుక ఇలాగే ఉంటే మరి కొనాలా వద్దా అనే కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంది. కొంతమంది అయితే ముందే కొనేసుకుందామని అనుకుంటున్నారు, ఆ రోజుకి మళ్ళీ రేట్ పెరిగిపోతుందేమో. కానీ కొంతమంది ఏంటంటే ఆ రోజు తగ్గుతుందేమో, ఆ రోజు కొందామని కూడా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి చూద్దాము అక్షయ తృతీయ కల్లా బంగారం ధరలు ఏమన్నా మార్పులు వస్తాయా లేదా అని. హైదరాబాద్కి సంబంధించి వెండి బంగారం అయితే చార్ట్ ఇలా ఉంది. ఏవైతే ఇప్పుడు మనం ధరలు మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి ఈ రోజు అయితే బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.